ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు మనకు రెండో పేమెంట్ రావడం జరిగింది. గాయత్రి చాలా సంతోషంగా ఉంది. ఈ రెండో పేమెంట్ వీడియో మన ఇంట్లో అయితే చేయబోతున్నాం, కొత్త ఇంట్లో చేయబోతున్నాం. ఎట్లా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. ఎంత వచ్చింది అమౌంట్ ఏంది అనేది చూద్దాం. టింగ్ అబ్బా ఏందో ఫ్రెండ్స్, ఒక కష్టానికి గుర్తింపు చాలా త్వరగా వస్తుంది అనేసి అనుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి దేవుని కృపను బట్టి మీ సహాయం బట్టి మాకైతే ఈరోజు అయితే మంచి వీడియో అయితే చేయాలని ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికి ఈ వీడియో ఏంటంటే, మొత్తానికి మేము ఆడొచ్చినామంటే చూడండి ఒకసారి. మన ఇంట్లోకి అయితే వచ్చినాం అనమాట. కొత్త ఇంట్లోకి అయితే వచ్చినాము. ఈ కొత్త ఇంట్లోకి వచ్చి ఎందుకు వచ్చినామంటే, ఏదైనా ఒక హ్యాపీనెస్ వస్తేనే ఇంట్లోకి వస్తాం, ఏదైనా బాధ అయితేనే మన ఇంట్లోకి వస్తాం అనమాట. మొత్తానికి అయితే ఈరోజు ఇంట్లోకి రావడం కారణం, ఒక బలమైన కారణం ఒకటైతే ఉన్నదండి. ఫస్ట్ పెట్టే కదా వీడియో అమౌంట్ తీసుకొచ్చామనేసి. ఆ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది మొత్తానికైతే. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే కొత్తగా ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తున్న వాళ్ళతో ఏం చేయాలంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి కూడా అర్థం కాదు ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలి కూడా. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవుతుంది అట్లా కాదు చెప్పేదేను. ఫ్రెండ్స్ మొదటిగా ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే మన వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్ మాకు చాలా అవసరం అనమాట. లైక్ వలన డబ్బులు అయితే రావండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లైక్ చేసిన వలన మాకు ఏదో ఒక 500 ఒక 1000 రూపాయలు ఏం పడవు. లైక్ అనేది ఒక సపోర్ట్ వారికే. ప్లీజ్ మీరు ఖచ్చితంగా మా కష్టాన్ని మీరు గుర్తించిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఏ వీడియో కూడా ఎంత సింపుల్గా అయితే రాదండి. ఏదో ఒక వీడియో తీసి పెట్టేసి సింపుల్ అనుకుంటాం కదా మనం, దాని వెనకాల మాట్లాడాలంటే చాలా కథ ఉంది. అది మీకు యూట్యూబర్లకి చాలా మందికి చాలా స్ట్రగుల్ అయ్యి ముందుకు వచ్చినారనమాట. అదేవిధంగా మేము కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఎన్నో ఛానళ్ళు డిలీట్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చినాము. ఇదంతా దేవుని కృపను బట్టి, దేవుడు చూసిన మంచి చూపు బట్టి మాకు మొత్తానికి ఈ ఆశీర్వాదం మాకైతే రావడం జరిగింది. ఈ ఆశీర్వాదం మేము ఊరినైతే పారేయమన్నమాట. అంటే ఎలాగంటే, వచ్చిన డబ్బుల్ని ఊరికి వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకుండా ఫస్ట్ వచ్చిన అమౌంట్ అయితే మొత్తం ఒక మంచి పనికి ఉపయోగించామండి. ఇప్పుడు కూడా మంచి పనికి ఉపయోగిస్తున్నాము. మేమైతే ఫస్ట్ డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా తాకలేదని మేము అనుకుంటున్నాము. మొత్తానికి తాకలేదు అనుకున్నా. వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొచ్చాను, బ్యాంకులో పోయి తీసుకొచ్చేసి ఒక మంచి పనికి అయితే ఇచ్చేసాము. అంటే దాని మీద ఏమో ఆశించలేము మేమైతే. ఎందుకంటే దేవుడు మంచిగా చూశాడు కాబట్టి మేము కూడా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే దేవుడు మంచి కనికరం చూపించాడు కాబట్టి ఇచ్చాను. సరేనా ఫ్రెండ్స్, మొత్తానికి మీ యొక్క సపోర్ట్ కూడా ఉన్నది మాకు. అట్లాగే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి, ఇంకా మమ్మల్ని ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంక ఈ ఛానల్ అయితే వీడియోలు చాలా వరకు ఆగిపోతున్నాయి. దాని గురించి అయితే చాలా మేము కూడా ఆలోచన చేస్తున్నాం అనమాట. కొన్ని విషయాలలో ఆగిపోవడం జరిగిపోతుంది. కొన్ని విషయాల్లో ప్రయాణాలు కుదిరిపోతున్నాయి. ఈ ప్రయాణాల్లో వీడియోలు చేయలేకపోతున్నాము. అందులో కొంచెం ఈ ఫోన్ కూడా హీట్ ఎక్కి ఆగిపోతుంది అనమాట. చాలా వారికి పోరాడుతూ ఉన్నాం. కానీ ఎట్లా పోరాడినా సరే ఒక్కొక్క వీడియో ఎట్లా ఒకటి గమ్యాన్ని తీసుకొని పోతున్నాయి. మొత్తానికైతే ఇప్పటికి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. ఇది రెండో పేమెంట్ అనమాట మనకి. ఈ రెండో పేమెంట్ 4 నెలలు అయింది అనమాట. 4 నెలల్లో వీడియోలు వచ్చేసి కష్టపడితే దేవుడి కృపను బట్టి ఒక వీడియో అయితే మంచిగా పోయింది. దానికైతే ఒక మంచి డాలర్లు పడినాయి. మొత్తానికైతే దీంట్లో ఎక్కువ అమౌంట్ కూడా మేము ఆశించలా, కరెక్ట్గా అదే జరిగిందనమాట. మేమైతే ఎక్కువ అమౌంట్ వస్తే బాగుంది అనుకున్నాము, కానీ అన్నీ మనం అనుకుంటే కుదరదు కదా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లోకి రాగానే మాకు చాలా బాధేసింది. అంటే నిన్నే వచ్చే ఊరి నుంచి. నిన్న రాగానే ఇల్లంతా చూస్తే చాలా గందరగోళంగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. దయచేసి ఏమనుకోబాకండి. ముందు రాము పేమెంట్ గురించి ఎంత వచ్చింది నేను చెప్పండి అని మీరు అనుకోవచ్చు. చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూద్దాం ఎట్లా ఉంది చూడండి ఒకసారి. మొత్తం వాన పడి మొత్తం గడ్డి వచ్చేసింది మొత్తం. ఈ చిన్నప్పుడు బల్పాకు పోస్తారు కదా, ఆకు కూడా వచ్చేసింది మొత్తానికి. బల్పాకు ఎక్కువ ఉంది. సరే, మొత్తానికైతే ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి గాయత్రి, మా హ్యాపీనెస్ ఫస్ట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాం. అమౌంట్ ఒకసారి ఎంత డబ్బులు చేయాలి? చాలా టెన్షన్ ఉందా? డబ్బులు అయితే వచ్చేసాయి. ఈ డబ్బులు అన్నకల ఒక పెద్ద స్టోరీ అయితే ఉన్నది. ఆ స్టోరీ కూడా సింపుల్గా చేసి చెప్తామన్నమాట. దయచేసి ప్లీజ్ ఏనండి. దీన్ని కూడా డబ్బులు కూడా ఒక రీతిగా పోల్చి చెప్తాం అన్నమాట, ఎంత డబ్బులు వచ్చినాయి అనేది. సరే, ఫస్ట్ అయితే మాట్లాడతాం మీతో ఫ్రెండ్స్.
ఈ 4 నెలలు ఫస్ట్ పేమెంట్ ఏమో సింపుల్గా వచ్చేసిందండి. ఫస్ట్ పేమెంట్ అయితే సింపుల్గా వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ పేమెంట్ ఇది రెండో పేమెంట్ అనమాట. ఈ రెండో పేమెంట్ విషయంలోకి వస్తే రెండో పేమెంట్ ఎలా వస్తుంది ఏందో, మన వీడియోలో ఏమో లేయట్లేదు, వీడియోలో ఏమంటే 1K పోతున్నాయి, ఈ 1K పోయి అన్ని పైసలే పడుతున్నాయి, $1 కూడా పడట్లేదు, ఏది మా బాధ అనుకో. మేము బాధపడుతున్న టైంలో ఒక్క వీడియో తీసుకుపోయింది ఫ్రెండ్స్, హైలైట్ అసలుకి. అది ఎవరిదో కాదు, మా అబ్బాయి వీడియో ఒకటి ఉంది కదా, అది ఇంకొకటి వచ్చి చేపల వీడియో ఏదో ఒకటి పోయింది. ఈ రెండు పోయినాయి. ఈ రెండు వలన మంచిగా అయితే రావడం జరిగింది. నేనైతే ఒకటి అనుకుంటా ఫ్రెండ్స్, డబ్బు మీద అయితే నాకు ఆశ అయితే సరిగ్గా లేదు. ఎందుకంటే డబ్బు మీద ఆశ ఉంటే ప్రతిరోజు వీడియోలు చేసేవాడిని, అట్లాగే ఎంత కష్టపడిన చేసేవాడిని. నాకు డబ్బు మీద ఆశ అయితే లేదు. వస్తే తీసుకుందాం, రాకపోతే ఇంక దేవుడి ఇష్టం అన్నట్టుగా వదిలేస్తాను అనమాట. అదేవిధంగా అయితే ఈ వీడియో ఇంకా పెద్ద కష్టం ఉంది. ఆ పెద్ద కష్టం మీతో పంచుకోవాలని అయితే మేము అనుకుంటున్నాం. చాలామంది వీడియోలు చేస్తున్నారు, సింపుల్గా వచ్చేసి డబ్బులు మీరు అనుకుంటున్నారు. అందుకనేసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. వీడియోలు సింపుల్గా అయితే మేము చేయట్లేదు ఫ్రెండ్స్, దాని వెనకాల చాలా కష్టం ఉంది. ఈ వంట వీడియో అంటారు కదా, ఈ వంట వీడియోలో చాలా సహనం ఉండాలి. అంటే వీళ్ళు చేసే వంటలు, వీళ్ళు చేసే మాటలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీకు కరెక్ట్గా అందిస్తామా లేదా, ఈ మాటలు బట్టి ఎవరికైనా ఇబ్బంది కలుగుతాయా లేదా మంచిగా ఉన్నాయా అన్నీ మాట్లాడి చేసుకొని ఎడిటింగ్ చేసే లోపల నైట్ 12-1 గంట అవుతాయి ఫ్రెండ్స్. 12-1 గంటకి ఆ టైంలో ఇంక మళ్ళీ ప్రేయర్ చేసుకొని కొంచెం పనుకునేసరికి 5 అయిపోద్ది. ఇంకా 5 గంటలు, ఇంకా 6 అయిపోయింది అనుకో, ఒక గంట పోతాం. ఆ గంట పోయేసరికి ఇంకా 6 గంటలకి 7 గంటలకు పనికి పోస్తారు. ఆ పనికి పోతాం, పని చూసుకొని కూలి పని పోయేసి సీట్లు కట్టాలి కదా. ఇంక సీట్లు ఇవన్నీ చిన్న చిన్న వాటి ఉంటాయి ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ కూడా కాదు మాది, అట్లాంటి బ్రతుకు అనమాట. కానీ దేవుని కృపను బట్టి కొన్ని సీట్లు కట్టుకుంటే ఇట్లా ఉండేప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు అనమాట, మాకు మంచి అవకాశం ఇచ్చాడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమనేసినట్టుగా. కానీ దీంట్లో మేమైతే మంచిగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాము. ఎవరైనా మీకు ఏమైనా ఇబ్బంది కలుగుంటే మాకు క్షమించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ వలన మేమైతే కొంచెం ఏదో ఒక పక్క కన్నా మాకు ఒక పక్కన మంచి సహాయం చేస్తుంది ఇది మాకు. దీనికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. యూట్యూబ్ ఎలాగ వచ్చిందో కానీ మా పేదోళ్ళకి, మా లాంటి వాళ్ళకి చాలా సహాయపడుతుందండి. దీంట్లో మటు మా ధన్యవాదాలు యూట్యూబ్కి మా తరపున. మాటలు సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే గొంతు కొంచెం వేరే దగ్గర ఊరిపోయాయి కదా, ఆ ఊరి నీళ్ళు తాగేసరికి గొంతు రావట్లే. గాయత్రి కూడా అందుకని మాట్లాడలేకపోతుంది బహుశా. సో రాసుకున్నట్టుగా ఉన్నది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫస్ట్ పేమెంట్తో ఈ పేమెంట్తో పోల్చుకుంటే ఏం పెద్ద తేడా ఏమి లేదు. ఏదైనా సరే కష్టం గురించి మీకు చెప్పాలనేసి చెప్పాం కదా, మేము ఈ విధంగా కష్టపడుతున్నాం అనమాట. పనికి పోతూ అక్కడ మామూలుగా యజమానులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా వీడియోలు చేయాలి ఇంకా, ఎందుకంటే మీకు చూపించాలి మేము ఎంటర్టైన్మెంట్ అనేది. పని చేస్తూ మీకు చూపించాలి, పని చేస్తూ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం వీడియోలు కూడా. అదేవిధంగా ఇంకెక్కడికైనా పోవాలంటే అప్పో సప్పో చేసి మేము పోవాలి ఊర్లకి. అదేవిధంగా ఇంకేదైనా కార్యక్రమం పోవాలన్నా కూడా అదే మా పరిస్థితి. కానీ దీనివల్ల మాకు ఉపయోగం ఏంటంటే, యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది, వీడియోలు చేయొచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా విజయం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్నే మీరు నిదర్శనం తీసుకోండి, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఒక యూట్యూబ్ దేవుడు కనికరించి మాకు ఇచ్చాడు కదా, అదేవిధంగా మీకు కూడా ఇస్తాడండి. ఖచ్చితంగా దీన్ని నమ్మండి ప్లీజ్. కానీ ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసినట్టు ఓడిపోకండి. వీడియోలు చేసేదంటన్నా కొంచెం కానీ ఓర్పు కానీ చేసుకుంటే ఖచ్చితంగా విజయం అయితే వస్తుంది, దీంట్లో డౌట్లే. ఓర్పుగా ఉన్నప్పుడంట ఏదో ఒక సామెత ఉంది, ఓర్పుగా ఉంటే కలిసి వస్తుందంట కాలం కూడా. కాలం వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. ఆ విధంగా మేము అయితే చాలా ఓర్పుగా ఉన్నామండి. ఇది ఒక ఛానల్తోనే మేము ఏదో సింపుల్గా కుకింగ్స్ అవన్నీ చేసి బయట వచ్చేసిన కాదు మేము. దీని వెనకాల ఎంత ప్రయాసం ఉందంటే, మా గురించి తెలిసిన వాళ్ళైతే దీని గురించి కామెంట్ చేస్తారు దీని వెనకాల. సో మా బాధను మీరు కానీ గ్రహించిన వాళ్ళు కానీ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, విషయం ఏంటంటే, ఈ ఇల్లు అయితే త్వరగా కట్టాలని అయితే మేము ఆశపడుతున్నాము. ఏదైనా సరే దేవుడు కనికరించాలి, ప్లస్ మీ సపోర్ట్ మాకు కావాలండి. ఇల్లు కట్టుకొని సంతోషంగా ఇంట్లో ఉండాలనేసి ఒక ఆశ. ఈ ఇంట్లో కూడా బ్లాగ్ చేయాలని ఆశ నాకు, ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఇల్లు ఓపెనింగ్ చేసి ఇంట్లో కుకింగ్ చేసుకొని దీంట్లో ఒక బ్లాగ్ చేసి ఇక్కడ తినాలని ఆశ. చూడండి ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు నెరవేరుతుంది అనేది కొంచెం టెన్షన్ ఉందన్నమాట. సో మా తానకైతే ఈ విధంగా మా ఆశలు అయితే ఉన్నాయన్నమాట. మేము పెద్దగా ఆశ ఏమి లేదు ఫ్రెండ్స్. మాకు ఇది ఈ స్లాబ్ పోసేవాలి, ఈ స్లాబ్కి డబ్బులు కావాలి, ఇంకా ఆడి నుంచి ఒక 4-5 వరుసల్లో రాయి కావాలి. 1, 2, 3, 4, 5, 7, 5, 6 వరుసల దాకా రాయి ఉన్నది. ఈ రాయి కూడా ఉన్నది కానీ సరిపోదు అనమాట. ఈ రాయిలు కట్టాలి, పిల్లర్స్ పోయాలి. పిల్లర్స్ పోసిన తర్వాత అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇల్లు కడుతున్నది ఇదే ఫ్రెండ్స్. నేను
ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది అనుకుంటాను తెలిసి. సరే చూద్దాం దేవుడి చిత్తం ఎలా ఉందో మాకు తెలియదు కదా. సరే మొత్తానికి అయితే ఇల్లు కట్టేసి మీ ఇంట్లో ఉండి ఇలా వంట చేయాలనేసి ఆ గాయత్రి ఆశపడుతుంది. మీరు కూడా ఈ వీడియోలు చూడాలని మీరు కూడా ఉంటారు ఖచ్చితంగా. గాయత్రి అయితే ఇదొక మంచి విషయం అయితే కోరింది. నాదేంటంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని నేను ఉద్దేశం ఫ్రెండ్స్. మేము ఒక కొంచెం ముందుకు కానీ పోతే హెల్ప్ చేయాలని, ఒక నలుగురికి హెల్ప్ చేయాలని మా ఆశ. మాలాగే ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ లోకంలో వాళ్ళకి ఏదో మాకు తగ్గట్టుగా హెల్ప్ చేయాలనేసి. నేనైతే హెల్ప్ చేసిన వీడియోలు దీంట్లో అయితే చేయలే, నేను వీడియోలో పెట్టలా. ఎందుకంటే ఒక చేతితో కుడి చేతితో చేతి ఇచ్చేది ఎడం చేతి తెలియకూడదంట. అందుకనేసి మేమైతే వీడియోలు చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇంక మీదట అయితే చేస్తాం. ఇప్పుడు ముందైతే అమౌంట్ ఎంత ఉందో చెప్పేదాం గాయత్రి, ఎందుకంటే చాలా సేపు అయిపోయింది ఇప్పుడు. అంటే మేము చెప్పింది అంటే మాలో ఉండే శ్రమ అంతా మీకు చెప్పాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమౌంట్ అయితే ఈ నెలలో ఎన్ని డాలర్లు పడినాయి అంటే $100 పడినాయి అనమాట. కానీ దీంట్లో 98 చూపించినాయి, $9 చూపించినాయి. $100 కౌంట్ అవుతాయి బాగా అమౌంట్. సర్లకి పైకి వెళ్తాను డబ్బులు ఇప్పుడు లెక్క. అదనమాట కథ. మొత్తానికి అది అంత డబ్బులు అయితే వచ్చినాయి. సో ఫ్రెండ్స్ ఇదంతా ఎవరి సపోర్ట్ అంటే మీ సపోర్టు. ఒకటి వచ్చి దేవుడి కనికరం, దేవుని దయ. కాబట్టి దేవుడు మాకు ఉన్నంత కాలం మాకైతే విజయం వస్తుంది, అపజయం అయితే రాదండి. ఇది మా గమ్యం అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికి మా నోటితో అయితే చెప్పాలని మీరు కూడా ఆశపడతారు. ఎంత వచ్చింది అనేది గాయత్రి చెప్పు ఒకసారి. ఆ పర్స్ చెప్పు, దాని గురించి చెప్పు. ఈ పర్స్ ఎంత అనేసి దీని పోలి చెప్తాం. సో ఫ్రెండ్స్ ఈ పర్స్ వచ్చి అంటే డబ్బులు ఎంత వచ్చింది అనేది చెప్పడం అంటే ఫస్ట్ నుంచి మేము ఇట్లా పోల్చి చెప్తాం అనమాట. ఈ పర్స్ పోల్చి చెప్తాం. ఈ పర్స్ ఏం తెచ్చామంటే ఒకసారి జ్యువెలరీ షాప్లో పోయి ఏం తీసుకొచ్చింది కమ్మల గొలుసులు అయితే తీసుకొచ్చావు దీనికి. అప్పుడు గొలుసులు ఇప్పుడైతే ఆ గొలుసులు ఇక్కడ లేవులే, ఎత్తుకొని పోయి చదువుకుంటున్నాయి. కుదబడి అనమాట. ఈ మధ్య ఇబ్బంది అయినప్పుడు కుదబడి అయినా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ పర్స్తో పోల్చి చెప్తాం ఎంత వచ్చిందని చెప్పు కదా ఒకసారి. నువ్వు చెప్పి సరే. నేను పోయిన సంవత్సరం పోయిన 4 నెలల ముందు ఫస్ట్ పేమెంట్ చెప్పినా నేను. ఇప్పుడు నువ్వు చెప్పా. ఇక్కడ బయట వచ్చింది అబ్బా, ఇక్కడ గాలి అట్లా ఫ్రెండ్స్. చూడు అట్లా చెట్టు ఉంది, జాగ్రత్త. ఏం చెట్టు? ఏ మంచి కాకర చెట్ల కాకరకాయ కాసింది నేను కూర్చో. ఇప్పుడు చూపించి అమౌంట్ చూపించి ఎంత వచ్చింది ఏంటండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. కొత్త ఇంటి కాడ చుట్టూ పైర్లు అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో వచ్చి ఇక్కడ కూర్చో ఉన్నాం అనమాట మేము. ఆ పరిస్థితి పోయి చెప్పు. ఇప్పుడు లెక్కేసాను అనమాట. ఇట్లాంటిది ఒకటి వచ్చి ₹1000 అనమాట. అట్లా చెప్పాలి. ఒకటి వచ్చి ₹1000, ఇట్లాంటి వచ్చి 8 కొనుక్కుంటాను అనమాట. 8 కొనుక్కొని ₹124 ఎంత పడింది ఇంకా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే. మళ్ళీ చెప్పు ఒకసారి ఎంత. ఈ పర్స్ వాల్యూ వచ్చి ₹1000 అనమాట ఫ్రెండ్స్. ఈ ₹1000 అంటే పర్స్ని ఎన్ని పర్స్ కొనుక్కోగలుగుతావు? 8 కొనుక్కోగలుగుతావు. అంటే సేమ్ పోయిన నెలలో కాదు 3 నెలలకు ముందు ఒక ఫస్ట్ పేమెంట్ వచ్చింది మాకు. ఆ ఫస్ట్ పేమెంట్లో కూడా ఎంత వచ్చింది అంత వచ్చింది, కానీ రూపాయలు పెరిగాయి అంతే. ఇంకా దాంట్లో ₹138 ఎంత వచ్చింది. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ₹168 వచ్చింది. ఇంకొక ₹30 ఎక్స్ట్రా సంపాదించాను అనమాట ఈసారి. సో ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు పోవాలని ఆశపడుతున్నాము. మీ సపోర్ట్ మాకు కావాలండి ప్లీజ్. మేము కూడా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో మన వీడియోల నుంచి ఆశించేది ఏంటంటే రాము గాయత్రి అంటే న్యాచురల్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ న్యాచురల్ వీడియోలే వస్తాయి మీకు. ఇంకా అంటే లేని దాన్ని ఊహించి చెప్పడం మాకు వద్దండి, ఎందుకంటే మా జీవితంలో ఎలా జరుగుతుందో అలాగే మీ ముందు చెప్పడమే మా బాధ్యత. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో. ఈ డబ్బులు అయితే ఈసారికి మా సొంతంగా వాటికైతే వాడుకుంటున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు, కొన్ని అప్పులు ఉన్నాయి, వీటికైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. మొత్తానికైతే యూట్యూబ్కి మా ధన్యవాదాలండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోలో మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మమ్మల్ని ప్రోత్సహించారు, ఇంతవరకు మాకు సపోర్ట్ చేశారు. మీ రుణం ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లా. గుండెల్లో బాధ ఉంది కానీ బయట చెప్పేంత మేము ఇప్పుడు కూడా సంతోషంగా కనిపించాలే మీకు ఉంటాము. సంతోషం కూడా ఏడిస్తే బాగుంది కదా ఫ్రెండ్స్. అందుకని థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే గాయత్రి కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్తుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కానీ చూస్తున్న వాళ్ళైతే మొదటగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా పేమెంట్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.